ఓం శ్రీ గురుభ్యో నమః. కూర్మావతారం అమృత సిద్ధిని చేకూర్చిన కూర్మావతారం గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. డిసెంబరు 31వ తారీఖున ఈ కూర్మావతారం కూర్మ ద్వాదశి విశిష్టత. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో కూర్మావతారం రెండోది. నీ వీపు మీద భూమిని మోస్తున్న ఓ కేశవా, తాబేలు రూపాన్ని ధరించిన ఓ జగదీశ, నీకు జయం అంటూ జయదేవుడు కూర్మావతారాన్ని స్తుతించాడు. పుష్యమాసంలో శుద్ధ ద్వాదశి కూర్మ ద్వాదశి. ఒక సందర్భంలో ఇంద్రుడిపై ఆగ్రహించిన దూర్వాస మహర్షి దేవతలు శక్తిహీనులవుతారని శపించాడు. ఆ శాప కారణంగా దేవతలు రాక్షసుల చేతిలో ఓడిపోవడం ప్రారంభమైంది. దాంతో దేవతలంతా విష్ణుమూర్తిని ఆశ్రయించారు. పాలకడలిని చిలికి అమృతాన్ని సాధిస్తే సమస్య తొలగుతుందన్నాడు విష్ణువు. స్వామి సూచన మేరకు ఆ మహత్కార్య సాధనలో భాగంగా దేవతలు దానవులతో సంధి కుదుర్చుకున్నారు. మందర పర్వతం కవ్వంగా, వాసుకి తాడుగా పాల సముద్ర మదనం మొదలయ్యింది. కానీ మందరగిరి సముద్రంలో మునిగిపోసాగింది. ఆ తలపెట్టిన కార్యం విఫలమయ్యే పరిస్థితి ఉత్పన్నమై దేవతలు మరోసారి విష్ణువును ప్రార్థించారు. శ్రీహరి బ్రహ్మాండ పరిమాణాన్ని తలపిస్తూ మహాకూర్మ రూపంలో అవతరించారు. పాల సముద్రంలో మునిగిపోయిన మందర పర్వతాన్ని తన వీపు మీద నిలిపాడు. మళ్ళీ సాగర మథనం కొనసాగి చివరిగా అమృతం లభించింది. విష్ణుమూర్తి మోహిని రూపం దాల్చి ఆ అమృతాన్ని పంచడంతో దేవతలు బలం పుంజుకొని అమరులయ్యారు. రాక్షసుల్ని ఓడించి పాతాళానికి అణిచివేశారు. సరే, ఇదంతా బాగుంది. ఇందులోని అంతరార్థాన్ని కైవల్యోపనిషత్తు వివరించింది. మనలో ఉండే మంచి చెడులే దేవతలు, రాక్షసులు. బుద్ధి అనే మందర పర్వతాన్ని కవ్వంగా, అహంకారం అనే వాసుకిని తాడుగా చేసుకొని మనసనే క్షీరసాగరాన్ని చిలికితే జ్ఞానామృతం వెలువడుతుంది. ఈ విషయాన్నే ఆదిశంకరులు వేదాంత సాగరాన్ని మదిస్తే చివరికి ఫలితంగా మోక్షమనే అమృతం లభిస్తుంది అన్నారు ఓ సందర్భంలో. పోతన గారు భాగవతంలో కూర్మావతారం గురించి చాలా చక్కగా వర్ణించారు. కూర్మం తన శరీరాన్ని లోపలికి ముడుచుకుని స్థిరంగా ఉంటుంది. మన ఇంద్రియాలను లౌకిక విషయాల నుంచి మరల్చినప్పుడు జీవనయానంలో మందర పర్వతమంత బరువును భరిస్తూ కూడా స్థిరంగా ఉండగలరన్నదే కూర్మావతారం ఇచ్చే సందేశం. కూర్మం కాలస్వరూపానికి చిహ్నం. కదలాలని అనిపించినప్పుడు మెల్లగా కదులుతుంది, వద్దనుకున్నప్పుడు స్తంభించిపోతుంది. స్థిత ప్రజ్ఞత్వానికి, దృఢ చిత్తానికి కూర్మాన్ని సంకేతంగా చెబుతారు. ఈ లక్షణాలు సాధకుడికి తప్పనిసరిగా ఉండాలి. సర్వోత్కృష్టమైన చైతన్యంతో నారాయణుడు కూర్మావతారం దాల్చి అమృత సిద్ధిని చేకూర్చాడు. కూర్మ అవతారాన్ని పూజిస్తే సకల పాపాలు హరిస్తాయని అగ్నిపురాణం పేర్కొంది. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.